హలో, వెల్కమ్ టు ఇంగ్లీష్ బైట్స్. లెట్స్ లెర్న్ బిట్ బై బిట్. ఈ వీడియోలో మనము క్యాజువల్ టాక్ అంటే సాధారణంగా క్యాజువల్గా మాట్లాడుకునే తెలుగు మాటలని, తెలుగు సంభాషణని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది చూద్దాం. ఫస్ట్ది తెమ్మంటే తేవేంటి, తెమ్మంటే తేవేంటి. వై డోంట్ యూ బ్రింగ్, వై డోంట్ యూ బ్రింగ్. నాకేం పని లేదా, డోంట్ ఐ హ్యావ్ ఎనీ వర్క్, నాకేం పని లేదా, డోంట్ ఐ హ్యావ్ ఎనీ వర్క్. అంతా నేను ఒక్కడిని ఎందుకు చేయాలి, వై షుడ్ ఐ డూ ఎవ్రీథింగ్ అలోన్. అంతా నేను ఒక్కడిని ఎందుకు చేయాలి, వై షుడ్ ఐ డూ ఎవ్రీథింగ్ అలోన్. మరెవరు చేస్తారు నువ్వు కాకపోతే, హూ విల్ డూ ఇఫ్ నాట్ యూ. మరెవరు చేస్తారు నువ్వు కాకపోతే, హూ విల్ డూ ఇఫ్ నాట్ యూ. ఆమెకు కూడా పని చెప్పు, టెల్ హర్ ఆల్సో ద వర్క్. ఆమెకు కూడా పని చెప్పు, టెల్ హర్ ఆల్సో ద వర్క్. దాని పని అది చేస్తుందిలే, షీ విల్ డూ హర్ వర్క్. దాని పని అది చేస్తుందిలే, షీ విల్ డూ హర్ వర్క్. సరిగ్గా తిను, ఈట్ ప్రాపర్లీ. సరిగ్గా తిను, ఈట్ ప్రాపర్లీ. ఇంకెలా తినాలి, హౌ టు ఈట్. ఇంకెలా తినాలి, హౌ టు ఈట్. నీకు చాలా పొగరు, యూ హ్యావ్ సో మచ్ ప్రైడ్. నీకు చాలా పొగరుంది అంటుంటాం కదా, నీకు చాలా పొగరు, యూ హ్యావ్ సో మచ్ ప్రైడ్. ముక్కు తుడుచుకో, వైప్ యువర్ నోస్. ముక్కు తుడుచుకో, వైప్ యువర్ నోస్. వేళ్ళు నాకొద్దు. ఎప్పుడైనా ఇంట్లో తిండి బాగా చాలా టేస్టీగా ఉంటే ఫింగర్స్ నాకేస్తుంటాం కదా, దాన్ని. వేళ్ళు నాకొద్దు, డోంట్ లిక్ యువర్ ఫింగర్స్, డోంట్ లిక్ యువర్ ఫింగర్స్. నీ కంట్లో నలుసుంది, నీ కంట్లో నలుసుంది. దెర్ ఈజ్ అ స్పెక్ ఇన్ యువర్ ఐస్, దెర్ ఈజ్ అ స్పెక్ ఇన్ యువర్ ఐస్. కుంటుతున్నావెందుకు, వై ఆర్ యూ లింపింగ్. కుంటుతున్నావెందుకు, వై ఆర్ యూ లింపింగ్. నా మోకాలు బెణికింది, ఐ బకల్డ్ మై నీ. నా మోకాలు బెణికింది, ఐ బకల్డ్ మై నీ. మాటలు సరిగ్గా రాని, మమ్మీ తిడుతుంటుంది కదా అప్పుడప్పుడు, ఏదో మనం చెప్పేస్తుంటే మాటలు సరిగ్గా రాని, హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ టంగ్. కాళ్ళల్లో దురద పెడుతుంది, మై లెగ్స్ ఆర్ ఇచ్చింగ్. కాళ్ళల్లో దురద పెడుతుంది, మై లెగ్స్ ఆర్ ఇచ్చింగ్. బుర్ర లేదు, నో బ్రెయిన్. బుర్ర లేదు, నో బ్రెయిన్. తల బిరుసు, హెడ్ స్ట్రాంగ్. తల బిరుసు, హెడ్ స్ట్రాంగ్. ఇది విన్నావా, డిడ్ యు హియర్ దిస్. ఇది విన్నావా, డిడ్ యు హియర్ దిస్. మొండి ఘటం, స్టబర్న్ పర్సన్. మొండి ఘటం, స్టబర్న్ పర్సన్. పిచ్చిగా మాట్లాడకు, డోంట్ టాక్ రబిష్. పిచ్చిగా మాట్లాడకు, డోంట్ టాక్ రబిష్. చేతులు తుడుచుకో, వైప్ యువర్ హ్యాండ్స్. చేతులు తుడుచుకో, వైప్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, లేకపోతే చూస్తాను. ఎప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తాను, ఆల్వేస్ లుక్ ఫర్ దెమ్, ఆల్వేస్ లుక్ ఫర్ దెమ్. టమాటాలు చితికిపోయాయి, ద టొమాటోస్ ఆర్ క్రష్డ్, ద టొమాటోస్ ఆర్ క్రష్డ్. కూర అస్సలు బాగాలేదు, ద కర్రీ ఈజ్ నాట్ టేస్టీ ఎట్ ఆల్, ద కర్రీ ఈజ్ నాట్ టేస్టీ ఎట్ ఆల్. అన్నము సరిగ్గా ఉడకలేదు, ద రైస్ ఈజ్ హాఫ్ కుక్డ్, ద రైస్ ఈజ్ హాఫ్ కుక్డ్. చెప్పింది అస్సలు వినవు, యు పే డెఫ్ ఇయర్. చెప్పింది అస్సలు వినవు, యు పే డెఫ్ ఇయర్. బుగ్గలు ఊదు, బర్త్డేస్లో బలూన్స్ తెచ్చి ఊదమంటాం కదా, దాన్ని. బుగ్గలు ఊదు, బ్లో ద బలూన్స్, బ్లో ద బలూన్స్. తన్ను తానే పొగుడుకుంటాడు, హీ బ్లోస్
his own horn. He blows his own horn. కళ్ళు నెత్తికెక్కాయి నీకు. యూ బికేమ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆర్ సో ప్రౌడ్ అని కూడా అనొచ్చు. యూ బికేమ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఆమెకి తెలియదా చీకట్లో వెళ్ళొద్దని? ఇది మన తెలుగులో చిన్నగా ఉంది, ఇంగ్లీష్లో కొంచెం పెద్ద సెంటెన్స్. Didn't she know she shouldn't go when it's dark? Didn't she know she shouldn't go when it's dark? ఈ విధంగా కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగులో మనం క్యాజువల్గా మాట్లాడుకునే సెంటెన్సెస్ని ఏ రకంగా ఇంగ్లీష్లో ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.